అందరి గురించి దేవుడు మరణించాడు. దేవుడు మరణం అనేది గొప్పదండి. ఎందుకంటే దేవుడు సిలువలో మేకులు తీసుకోలేడా అని ప్రశ్నించినప్పుడు దేవుడు సిలువలో మేకులు తీయబడడానికి అక్కడ లేడు. దేవుడు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తారండి. ఏమని? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థించినప్పుడు దేవుడు దేవుని మాటకి లోబడి, కుమారుడైన యేసయ్య ఆ మాటకి లోబడి తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి ఆ మరణమును సిలువలో ప్రాణత్యాగమై ప్రతి ఒక్కరి పాపముల గురించి దేవుడు మరణిస్తాడు. ఆదాము అవ్వ చేసిన ప్రతి దోష పాపముల నుంచి ఇప్పటి వరకు ప్రతి రిలీజియస్ ప్రతి ఒక్కరి గురించి భూమిపై ఉన్న ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మంది ప్రజల గురించి దేవుడు ఆయన ప్రాణత్యాగమైండు. ప్రాణం పెడితేనే అక్కడ ఆ రక్తము, పరిశుద్ధ రక్తం చిందించబడి పాప ప్రోక్షణ జరిగి నీ పాపం మా పాపం ప్రతి ఒక్కరిపైన ఆ వచ్చిన పాపములన్నీ తొలగించబడి మనకు పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనము వారసులుగా ఉండడానికి దేవుడు సిలువలో మరణించిండు. దేవుడు సిలువ నుంచి మరణం తప్పించుకునే శక్తిమంతుడు, మరణం ఆయనకు అతీతుడు, మరణం ఆయన బంధించజాలదు. మరణం నుంచి లేచి మృత్యుంజడి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేచిన దేవుడు యేసు ప్రభువు. సో మరణంకి ఆయన భయపడేవాడు కాదు, మరణం ఆయనను ఆపజాలదు. ప్రజలారా, ప్రియమైన ఫ్రెండ్స్, సో దేవుడు మరణమును గురించి ఏదో మేకులు తీసుకోలేడా ఇది కాదు. దేవుడు మేకులు, నీకు నాకు కొట్టబడే మేకులు ఆయన వేసుకుంటేనే మనము తప్పించుకోగలిగిన మా మరణం నుంచి. సో జ్ఞానంగా ఆలోచించండి. ఎప్పుడు కూడా దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన సిలువ త్యాగము నువ్వు నేను భూమి పుట్టక ముందే అక్కడ ప్రవచనము నెరవేర్పులో ఒక భాగంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నానని తెలియజేయడానికి సమస్త ప్రజలకు ఆయన యొక్క ప్రాణ త్యాగము ఎవరు భరిస్తారండి? ప్రాణం ఏమంటే ఇచ్చేవారు ఎవరు ఉండరు. ఎవరి కోసం ఆ ప్రాణం? అన్కండిషనల్ లవ్, దేవుని యొక్క ప్రేమ అది కొలువలేనిది. మనము కొలువజాలని. తల్లిదండ్రుల ప్రేమ గతించిపోవును, ఫ్రెండ్స్ స్నేహితుల ప్రేమ ఒకరోజు గతించిపోవును, మన పిల్లల ప్రేమలు గతించిపోను. అందరూ గతించి మరణించి ఒకరోజు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. కానీ మనం యుగములు నిత్యము దేవునితో ఉండేలాగా దేవుడు మరణమును గెలిచిన మృత్యుంజయుడైన రాజులకు రాజైన యేసు ప్రభు అండి. సో అలాంటి దేవుణ్ణి కలిగిన పిల్లలము మనం ధన్యులుగా ఉన్నాము. మనము దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే ఇట్స్ రియల్లీ గుడ్ ఫ్రైడే టు ఆల్. అందరికీ శుభవచనము తెలియజేయబడుతుంది. మీ కొరకే, మీ పాపల గుడికి రక్షకుడు వచ్చి సిలువలో మరణించారండి. రక్షకుడు, నేడే రక్షణ దినము. ఎవరైతే దేవుడి యొక్క సిలువ అర్పణను, త్యాగం చూసైనా ఇక నుంచి అయినా మారు మనసు పొంది ప్రతి ఒక్క పాపముల గురించి, ఏవైతే దేవుడు ఏ పాపముల గురించి అయితే దేవుడు మరణించాడో, ఏవైతే చేయకూడదని ఆజ్ఞలు ఇచ్చి ఇజ్రాయెల్ పీపుల్ నుంచి ఇప్పటి వరకు ఆజ్ఞలు పాటించి మీరు చేయలేక వాటిని మనము కోల్పోయినప్పుడు, మనము ఫెయిల్యూర్గా మనం నిలబడినప్పుడు దేవుడే తన సొంత కుమారుని భూమిపైకి పంపించి ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని నాయన ప్రాణ త్యాగం గొర్రె పిల్ల వలె సిలువలో బలియాగమయ్యాడు. ఆయన మరణమునకు భయపడలేదండి. మరణము అంటే అందరికీ భయం ఎంతో కొంత. రేపు మరణిస్తామంటేనే ఈరోజు మనం భయపడతాం. అలాంటిది రేపు మరణిస్తున్నామని తెలిసినా దేవుడు ప్రార్థించి
కానీ మరణంకి అప్పగించుకుంటాడు. ఆయనకు తెలియదా? అన్ని అద్భుతములు చేశాడు. అన్ని బైబిల్లో ఎన్నో గొప్ప ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు. హేజ్కేలు ప్రార్థించినప్పుడు ఎండిన ఎముకలు, మృతమైన వాటిని ఆయన తండ్రి ఆయన సజీవంగా నిలబెట్టి కొన్ని లక్షల సైన్యమును తిరిగి ప్రాణం ఇచ్చిన దేవుడు. చనిపోయిన లాజరస్ను తిరిగి లేపిన దేవుడు. ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, దయ్యములు పట్టిన వ్యక్తిని విడిపించిన దేవుడు. ప్రాణము ఆయన బంధించగలదా? ప్రాణము ఆయనను బంధించగలదా? ప్రాణము లేదు కదా. ఆయన దేవుడు కాబట్టి సమాధిలో నుంచి అక్కడ ఆయన దేహం నుంచి విడవబడి పరదేశుకెళ్ళి అక్కడ కూడా దేవుని ఎవరైతే ఉన్నారో వారికి సువార్త దేవుని యొక్క బంధించబడిన అంటే దేవుని కొరకే హతసాక్షులై ఎవరైతే ఇంకా మారు మనసు పొందని వారి గురించి దేవుడు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి వారందరినీ పరదేశు నుంచి దేవుడు మళ్ళీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, పరదేశంలో ఉన్న ఆత్మలతో పాటు. దేవుడు మరణం అనేది దేవునికి ఉండదండి. నిజమైన దేవుడు మరణం ఆయనను బంధించలేదు. సో యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి సిలువలో ఆ ఒక్క 3 గంటలు ఆయన మన శిక్షను ఆయన పైన వేసుకొని ఆ క్షణము ఆ చిత్రహింసలు భరించి అందరి పాపల గురించి మరణించారు. కాబట్టి ఇకనైనా మారు